Hello everyone, this is your Naushad Khan sir. Welcome back to my channel Easy Learning in Detailed Way. మరి పిల్లలు 6th క్లాస్ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి మరి సైన్స్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. Let's see the first question. See, which of the following are commonly associated with the use of leather? మరి ఈ లెదర్తో తయారయ్యేటటువంటి వస్తువు ఏది అంటున్నారు అంటే తోలుతో దేన్ని తయారు చేస్తాం? బుక్ తయారు చేస్తామా? లేదు. షూ, లెదర్ షూస్ అంటాం అవునా. కాబట్టి షూ లెదర్తో తయారు చేస్తాం. ఇది ఆన్సర్ అవుతుంది. పైపు తయారు చేయము, ఫోన్ కూడా తయారు చేయము. ఒకవేళ ఫోన్ యొక్క ఫ్లిప్ కవర్ ఉంటుంది కదా, కవర్ ఉంటుంది ప్రొటెక్షన్ కవర్, అది తయారు చేయొచ్చు కానీ ఫోన్ మాత్రం లెదర్తో తయారు చేయరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2. See, the process of conversion of water vapor into liquid form. చూడండి, ఇక్కడ వాటర్ వేపర్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ని ఏమంటారు అంటున్నారు. చూడండి, ఎప్పుడైతే మనము ఫ్రిడ్జ్ నుంచి ఒక బాటిల్ కానీ లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి వాటర్ని కొద్దిగా గ్లాస్లో వేసామనుకోండి, ఏమవుతాయి? వీ కెన్ సీ డ్రాప్లెట్స్ ఆన్ ది గ్లాస్. అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ వాటరు ఎక్కడి నుంచి వచ్చాయి? లోపల నుండి కాదు, మన సరౌండింగ్ ఎయిర్లో ఉంటుంది కదా, ఎయిర్లో వాటర్ వేపర్ ఉంటుంది. ఆ వాటర్ వేపర్ దీనికి ఎప్పుడైతే స్ట్రైక్ అవుట్ అవుతుందో, స్ట్రైక్ అవుట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇట్ ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్స్, స్మాల్ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే కండెన్సేషన్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ వాట్? కండెన్సేషన్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఎవాపరేషన్ అంటే ఏమి? లిక్విడ్ మనం హీట్ చేసామనుకోండి, ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం అన్నం చేస్తూ ఉంటాం కదా, అన్నం చేసినప్పుడు అలా ప్లేట్ అయితే చూస్తే తెలుస్తుంది వాటర్ వేపర్ వెళ్తూ ఉంటుంది. అది వాటర్ వేపర్, దాన్ని ఎవాపరేషన్ అంటాం. ఒకవేళ ప్లేట్ అడ్డం పెట్టామనుకోండి, ఒక కూల్గా ఉన్నటువంటి ప్లేటు, వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? కండెన్సేషన్. ఎవాపరేషను, దానికి రివర్స్ ప్రాసెస్ కండెన్సేషన్. తర్వాత ఆప్షన్ బి ఏముంది ఇక్కడ? డీకాంటేషన్. ఇది కూడా ఆన్సర్ కాదు. డీకాంటేషన్ అంటే ఏమి? పైన ఉన్నటువంటి లేయర్ని సపరేట్ చేయడం. ఏదైనా ఒక వాటర్లో మిక్చర్లో పైన ఉన్నటువంటి లేయర్ని సపరేట్ చేయడాన్ని డీకాంటేషన్ అంటాము. సెడిమెంటేషన్ అంటే ఏమి? ఏవైనా హెవీ పార్టికల్స్ ఉన్నాయనుకోండి వాటర్లో కానీ ఏదైనా ఒక లిక్విడ్లో, కింద సెటిల్ కావడాన్ని మనము సెడిమెంటేషన్ అంటాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ సి, దట్ ఈస్ కండెన్సేషన్. Now see the next question, that is question number 3. Choose the possible correct statement regarding roughies. అంటే పీచు పదార్థాలు. ఈ పీచు పదార్థాలకు సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమి అంటున్నారనమాట. సి స్టేట్మెంట్ పీ చూడండి. ఇట్ యాడ్స్ బల్క్ టు అవర్ ఫుడ్. అంటే మన ఫుడ్ యొక్క క్వాంటిటీని పెంచుతాయి, బరువును పెంచుతాయి అంటున్నారు. ఎస్, అవి పెంచడం జరుగుతుంది. తర్వాత క్యూ చూడండి. ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ టు గెట్ రిడ్ ఆఫ్ ది అన్డైజెస్టెడ్ ఫుడ్. మనము ఈ పీచు పదార్థాలు రవేజెస్ తీసుకోవడమే ఎందుకు అంటే మనం కాన్స్టిపేషన్ నుంచి కాపాడుకోవడం కోసం, అంటే మలబద్ధకం నుంచి మనము ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉండకోకుండా మన బాడీలో అది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా వెరీ మచ్ కరెక్ట్. అండ్ ఆర్ చూడండి. ఇట్ డజంట్ ప్రొవైడ్ ఎనీ న్యూట్రియంట్స్ టు అవర్ ఫుడ్. మన ఫుడ్కు ఇవి న్యూట్రియంట్స్ని చేర్చమన్నారు. ఎస్, కరెక్ట్. అంటే ఇవి దేంట్లో ఉంటాయి? కాయగూరల్లో, ఫ్రూట్స్లో ఉంటాయి, వెజిటబుల్స్ ఫ్రూట్స్లో ఉంటాయి. మరి వాటిలలో న్యూట్రియంట్స్ ఉంటుంది కాబట్టి దాని లోపల ఉన్నటువంటి పీచు పదార్థాలు లేయర్స్ మరి పీచుగా ఉంటుంది కదా, ఒక థ్రెడ్ లాగా ఉంటాయి, అవి పీచు పదార్థాలు. వాటిలో ఎటువంటి న్యూట్రియేషన్ అనేది ఉండదు. అయితే అవి ఎందులో అయితే ఉంటాయో ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ దాంట్లో ఉండొచ్చు, కానీ స్పెసిఫిక్గా పీచు పదార్థాల్లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు. ఇది కూడా
కరెక్టే. ఎస్ చూడండి, ఇట్ ఈజ్ మెయిన్లీ ప్రొవైడెడ్ బై అనిమల్ ప్రోడక్ట్స్ ఇన్ అవర్ ఫుడ్. అనిమల్ ప్రోడక్ట్స్లో మాత్రమే ఉంటుందన్నారు, కానీ నాట్ ఓన్లీ అనిమల్ ప్రోడక్ట్స్ ఆఫ్ కోర్స్. మరి ఇది ఎక్కడ ఉంటుంది? ఫ్రూట్స్లో ఉంటుంది, ఫ్రూట్స్ వెజిటబుల్స్లో ఉంటుంది, కాబట్టి ఇది రాంగ్. సో PQR ఆర్ కరెక్ట్, PQR ఆర్ కరెక్ట్, ఓన్లీ PQR. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. A bag has 2 rupee coins and 5 rupee coins. If you want to separate them, అంటే సపరేట్ చేయాలనుకున్నావు, ఒక బ్యాగ్లో ఏమున్నాయి? 2 రూపీ కాయిన్స్, తర్వాత 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. డిఫరెంట్ చాలా ఉన్నాయి. అందులో నుంచి మనము వాటిని సపరేట్ చేయాలి, 2 రూపీస్ 5 రూపీస్ సపరేట్ చేయాలంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ డూ యూ యూజ్? ఏ మెథడ్ని యూజ్ చేస్తావు అంటున్నారు. ఒకటి స్వింగ్, జల్లెడ పడతావా? జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు, ఇది లేదు. వినోయింగ్ అంటే తూర్పార పట్టడం అంటే ఇలా వచ్చేసి అంటే బరువుగా ఉండేది ఒకవైపు, తేలిగ్గా ఉండేది ఒకవైపు వస్తాయి, రెండు బరువే ఉంటాయి కదా, కాబట్టి ఇది కూడా సూటబుల్ కాదు. నూర్పిడి, అది కూడా కాదు. హ్యాండ్ పికింగ్, ఇది వెరీ మచ్, ఎందుకంటే మనకు సైజ్ చూస్తేనే మన షేప్ చూసి మనం దాన్ని ఈజీగా దాన్ని పిక్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ మెథడ్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. అరేంజ్ ద ఫాలోయింగ్ substances in increasing order of the energy possessed when consumed in equal amounts. సేమ్ అమౌంట్లో మనం తీసుకున్నప్పుడు దేంట్లో నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనే దానికి సంబంధించి వాటిని ఆర్డర్లో పెట్టమంటున్నారు. చూడండి, ఫస్ట్ది రైసు, ఎగ్ వైట్, గ్రౌండ్ నట్ ఆయిల్. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 గ్రామ్స్, ఇది కూడా 100 గ్రామ్స్, ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దేంట్లో మనకు ఎక్కువ ఎనర్జీ వస్తుందంటే ఆబ్వియస్లీ ఫ్యాట్స్. ఇందులో ఫ్యాట్ ఏది చెప్పండి? ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్. ఇది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. తర్వాత ఎగ్ వైట్ వైట్ కలర్లో ఉన్నట్టు ఎగ్ ఇట్లా తక్కువ ఉంటుంది. దాని తర్వాత రైస్లో కూడా కాస్త ఎక్కువే ఉంటుంది, అంటే హైయెస్ట్ ఇది, లోయెస్ట్, మిడిల్. సో ఇక్కడ ఏ ఆర్డర్లో రాయమన్నారు? అసెండింగ్, ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే స్మాల్ టు బిగ్. ఇందులో స్మాలెస్ట్ ఏది? 2, తర్వాత 1, 3. సో ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 6. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకే, మెథడ్ ఆఫ్ సపరేషను, ప్రాపర్టీ యూటిలైజ్డ్ టు సెపరేట్ ది కాంపోనెంట్స్ అన్నారు. చూడండి, జల్లెడ పట్టుట, సివింగ్, ఎలా డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది పార్టికల్స్, డిఫరెంట్ సైజెస్లో స్మాల్ బిగ్ ఉన్నప్పుడు మనం జల్లెడ పట్టడం జరుగుతుంది. స్వింగింగ్ కరెక్టే ఇది. ఫిల్ట్రేషన్, వడపోత ఎప్పుడు చేస్తాము? డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది పార్టికల్స్. ఫిల్టర్ ఎప్పుడు చేస్తాం? చూడండి, ఇప్పుడు కాఫీ ఫిల్టర్ చేస్తాము, తర్వాత అందులో ఉన్నటువంటి మిల్క్ అని, తర్వాత కాఫీ, వాటి యొక్క పార్టికల్స్ డిఫరెంట్ సైజులో ఉంటాయి. సో ఇది కూడా కరెక్టే. తర్వాత ఎవాపరేషన్ అన్నారు. ఎవాపరేషన్ ఇందాక డిస్కస్ చేసాం, దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది సైజుకు సంబంధం లేదు, ఇది కూడా కాదు. కండెన్సేషన్, డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ అన్నారు, ఇది కూడా సంబంధం. సో 1 and 2 ఆర్ కరెక్ట్. అయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. విచ్ రోస్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఓన్లీ 1 and 2, ఎస్, ఇదే కరెక్ట్. 1 and 2 ఆర్ కరెక్ట్, ఇంకా రిమైనింగ్ ఆటోమేటిక్గా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. కళ్యాణ్ నీడ్స్ ఏ ట్రాన్స్పరెంట్, హీట్ రెసిస్టెంట్ అండ్ ఈజీ టు క్లీన్ వాటర్ కంటైనర్. ఒక వాటర్ కంటైనర్ కావాలనుకుంది. ఎవరు? కళ్యాణ్. ఎలా ఉండాలా? ట్రాన్స్పరెంట్ ఉండాలంటే మనం చూస్తే అందులో వాటర్ కనపడాలి. హీట్ రెసిస్టెంట్ అంటే హీట్ చేస్తే అది తట్టుకునేటట్టుగా ఉండాలి. హీట్కి అది మరి అది ఏమంటారు దాన్ని, అది పోవడము లేదంటే పగిలిపోవడము ఇలా ఉండకూడదు. అండ్ ఈజీ టు క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉండాలి. సో ఇది ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అంటున్నారు. వుడ్ కాదు, ట్రాన్స్పరెంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెంట్ చూద్దాం. మెటల్ కూడా ట్రాన్స్పరెంట్ కాదు, ప్లాస్టిక్ ట్రాన్స్పరెంటే, గ్లాస్ కూడా ట్రాన్స్పరెంటే. ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ ఏం నెక్స్ట్? హీట్ రెసిస్టెంట్, హీట్కు తట్టుకునేటట్టుగా ఉండాలి అంటున్నారు. ఇక్కడ హీట్కు తట్టుకునేటట్టుగా ఉండాలి అంటే బోత్ వేస్లో ఈ రెండు కూడా కరెక్ట్ కావచ్చు, C and D. ఎందుకంటే ఎక్కువ హీట్ వేసామనుకోండి, ప్లాస్టిక్ కూడా ఏమవుతుంది, కొద్ది నాసిరకం ప్లాస్టిక్ అయినప్పుడు ఏమవుతుందంటే అది కుంచుకుపోవడం జరుగుతుంది.
గ్లాస్ను కూడా మనము హీట్ చేయొచ్చు, హీట్ వాటర్ వేయచ్చు. హీట్ వాటర్ ఎంతవరకు వేసినా కూడా ఇదేం కాదు. సో నా ఉద్దేశంలో అయితే ఆప్షన్ సి కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. Sonu's diet consists only bread made from wheat and omelets made with eggs and oil. What should he do to make it balanced diet? మరి బ్యాలెన్స్డ్ డైట్ కావాలంటే ఇంకా ఏం కావాలన్నారు. రైట్, మరి డైట్ నుంచి ఏమేమి వస్తాయని చూడండి. వీట్ నుంచి మనకు కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ ఆఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. తర్వాత ఎగ్ అండ్ ఆయిల్ నుంచి మనకు ఏమొస్తుంది, ప్రోటీన్ వస్తుంది, మినరల్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి. ఇంకేం అవసరం మనకు, వీ నీడ్ పీచు పదార్థాలు కావాలి, ప్రొవైజెస్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ లభిస్తాయి చూడండి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షుడ్ బి యాడెడ్. సో ఆప్షన్ బి అనేది రైట్. ఆఫ్ కోర్స్ ఆయిల్, ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ నుంచి మనకి ఇక్కడ ఫ్యాట్ కూడా వచ్చేసింది. అన్నీ వచ్చినాయి కానీ ఇక్కడ పీచు పదార్థాలు ఒకటి లేవు కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ మెటల్స్? ఇందులో ఏవి మెటల్స్ అంటున్నారు. రైల్వే ట్రాక్ మెటలే, ఎలక్ట్రిక్ వైరు మెటలే, నెయిల్ మెటలు, డిస్పోజబుల్ బాటిల్ అంటే ప్లాస్టిక్తో తయారు చేస్తారు, ఇది మెటల్తో తయారు చేయరు, ఇది కాదు. సోడా క్యాన్ మెటల్, బాత్ టవల్ అనేది నాటే మెటల్, ఇది కూడా ఆన్సర్ కాదు. ఫుడ్ ప్యాకింగ్ ఫైల్ అంటే పైన ఫుడ్ ప్యాకింగ్ కోసం మనం ఏం చేస్తామంటే సిల్వర్ లేయర్ యూజ్ చేస్తారు, సో ఇది మెటల్. ఇది ఆర్నమెంట్స్ ఆభరణాలు, ఇవి కూడా మెటల్స్, ఇది కూడా కరెక్ట్. సో ఏవేవి మెటల్స్? పి అండ్ ఎస్. ఎక్కడ ఉంది? ఎస్ అండ్ పి. ఎస్, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 10. Question number 10. The table below shows the regular food items in the meals of four individuals. Bhanu, Danish, Pramod and Satish అని 4 members ఉన్నారు. వీరి యొక్క ఫుడ్ ఐటమ్స్ చూడండి ఏమున్నాయి. వీటు, రోటీ అండ్ దాల్ తీసుకుంటాడు భాను. దీంతో పాటు ఎప్పుడు లంచ్కు, అదే డిన్నర్లో ఏం తీసుకుంటాడు, వీటు, రోటీ అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాడు. డానిష్ వైట్ రైస్, ఫిష్ ఫ్రై అండ్ గ్రీన్ సలాడ్. ఓకే, వీట్ బ్రెడ్, బటరు, ఫ్రూట్ సలాడు. ప్రమోద్ ఏం తీసుకుంటారు, వైట్ రైస్, చికెన్ ఫ్రై. ఓకే, ఇది చూసాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ అమాంగ్ దీస్ ఇండివిజువల్స్ ఈజ్ మోర్ లైక్లీ టు సఫర్ ఫ్రమ్ కాన్స్టిపేషన్? ఇందాక చెప్పినాం. కాన్స్టిపేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ మనము ఫ్రూట్స్ కానీ లేదంటే వెజిటబుల్స్ కానీ తీసుకున్నప్పుడు వస్తుంది. ఎవరు తీసుకోలేదో చూద్దాం. ఇప్పుడు తీసుకుంటున్నాడు, ఓకే, ఇది ఆన్సర్ కాదు. ఇతను ఫ్రూట్ సలాడ్ మిక్స్డ్ అంతా ఓకే, ఇది కూడా ఓకే. ప్రమోద్ చూడండి, ప్రమోద్ ఏం చేస్తున్నాడు, ఎక్కడే కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేవు, సో ఇతనే కావచ్చు. ఇంకా ఇతను కూడా చూద్దాం, ఇతను కూడా వెజిటబుల్స్ తీసుకుంటున్నాడు. సో హీ ఈజ్ మోర్ లైక్లీ టు సఫర్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. సో హూ ఈజ్ హీ? ప్రమోద్. ఆప్షన్ సి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇదే క్వశ్చన్ పేపర్కి సంబంధించి సెక్షన్ బిలోని క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.